వెల్కమ్ టు టీ10 నేను రేవతి. దశాబ్ద కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అక్టోబర్ లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికలకు సంబంధించిన వార్తలు కథనాలను అందించే విషయంలో పాత్రికేయులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. కాశ్మీర్ లోయలో గత 5 సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ కాలంలో డజన్ల కొద్ది పాత్రికేయులు వేధింపులకు గురయ్యారు. కొందరిని కటకటాల వెనక్కి నెట్టారు. వారిలో ఇద్దరు ఇప్పటికే నిర్బంధంలోనే ఉన్నారు. పాత్రికేయులతో మాట్లాడేందుకు లేదా సమావేశమయ్యేందుకు అధికారులు ఇష్టపడడం లేదు. ప్రత్యేక కథనాలు లేదా ఘటనలపై అధికారిక ప్రకటనలు ఎప్పుడో అరుదుగా వస్తున్నాయి. అభిప్రాయాలు తెలియజేయడం ప్రమాదకరంగా పరిణమించింది. ఆచితూచి వ్యవహరిస్తూ భయపడుతూ వార్తలు రాయాల్సి వచ్చింది. కాశ్మీర్ లో ప్రెస్ క్లబ్ ను తిరిగి తెరుస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలో ప్రకటన చేశారు. అయినప్పటికీ ఆ లోయలో విధులు నిర్వర్తించే పాత్రికేయులకు వార్తలు అందించే వనరులు చాలా స్వల్పంగానే ఉంటాయి. 2022 జనవరి 17న కాశ్మీర్ ప్రెస్ క్లబ్ ను మూసివేయడం పత్రికా స్వేచ్ఛకు గట్టి ఎదురు దెబ్బగానే భావించవచ్చు. లాక్డౌన్ సమయంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినప్పుడు అక్కడ బాగా సందడి కనిపించింది. ప్రెస్ క్లబ్ లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయని, సీనియర్ పాత్రికేయుల మార్గదర్శకత్వం లభిస్తుందని భావించిన పలువురు యువ జర్నలిస్టులు అక్కడికి వచ్చి పోతుండేవారు. అయితే కొన్ని అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో అది మూతపడింది. దాని రిజిస్ట్రేషన్ పెండింగ్ లో పెట్టారు. ప్రెస్ క్లబ్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. తాజాగా ప్రెస్ క్లబ్ ఆఫ్ కాశ్మీర్ పేరిట దానిని పునఃప్రారంభించబోతున్నట్లు ప్రకటన వెలువడింది. గత సంవత్సరం నవంబర్ లో 3 కాశ్మీర్ పాత్రికేయులను అధికారులు జైలు నుండి విడుదల చేశారు. వీరిలో ఇద్దరు సుమారు 2 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు. మరో పాత్రికేయుడు 5 సంవత్సరాల నిర్బంధం తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. 2023 మార్చిలో ఎన్ఐఏ అరెస్టు చేసిన ఇర్ఫాన్ మెహ్రజ్ అనే పాత్రికేయుడు ఇప్పటికీ జైలులోనే మగ్గుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మానవ హక్కుల సంస్థతో సంబంధం ఉన్నదని ఆయనపై అభియోగాలు మోపారు. వాస్తవానికి 1990వ దశకంలో కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండే మీడియాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.